బంగ్లాదేశ్‌లో మళ్లీ ఒక హిందూ యువకుడు జనాల చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పటికే దీపు చంద్రదాస్ లించింగ్ దేశవ్యాప్తంగా కలకలం రేపుతుండగా, ఇప్పుడు మరో హత్య. ఈసారి పేరు అమృత్ మండల్ అలియాస్ సామ్రాట్. ఇది కేవలం నేర ఘటన లేదా మైనారిటీలపై జరుగుతున్న టార్గెట్ హింసలో భాగమా? అసలు ఏం జరిగింది? పోలీసులు ఏం చెప్తున్నారు? స్థానికులు ఏమంటున్నారు? బంగ్లాదేశ్‌లో హిందువుల పరిస్థితి ఎలా ఉంది? అమృత్ మండల్ హత్య పూర్తి కథ. బుధవారం రాత్రి సమయం సుమారు 11 గంటలు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు 3:30 దూరంలో ఉన్న రాజ్ బారీ జిల్లా. అక్కడ 29 ఏళ్ల అమృత్ మండల్, స్థానికంగా సామ్రాట్ అని పిలుస్తారు. అతను తన అనుచరులతో కలిసి ఒక గ్రామస్తుడైన షహీదుల్ ఇస్లాం ఇంటికి వెళ్లాడు. పోలీసుల ప్రకారం డబ్బులు వసూలు చేయడానికే వారక్కడికి వెళ్లారు. అదే సమయంలో ఇంటి వాళ్ళు దొంగలు వచ్చారు అంటూ కేకలు వేశారు. గ్రామం అంతా గుమ్మిగూడింది. అక్కడే పరిస్థితి చేతులు దాటింది. గ్రామస్తులు సామ్రాట్ని పట్టుకొని తీవ్రంగా కొట్టారు. అతని అనుచరులు మాత్రం పారిపోయారు. ఇప్పుడు అసలు కీలక ప్రశ్న, ఇది లించింగ్ కాదా, లేక నేరగాళ్లపై జనాల కోపమా? పోలీసులు ఏమంటున్నారంటే, పాంగ్షా సర్కిల్ ఏఎస్పీ దేబ్రత గవర్నమెంట్ చెప్పిన వివరాల ప్రకారం సామ్రాట్ను జనాల నుంచి పోలీసులు రక్షించారు. వెంటనే హాస్పిటల్కి పంపించారు. కానీ అప్పటికే తీవ్ర గాయాలతో అతను చనిపోయినట్టు డాక్టర్లు చెప్పారు. అక్కడి పోలీసుల ప్రకారం సామ్రాట్పై ఇప్పటికే ఒక హత్య కేసు, కనీసం 2 క్రిమినల్ కేసులున్నాయి. అతను సామ్రాట్ బాహిని అనే నేర ముఠాకు నాయకుడు. ఈ ఘటనలో మహమ్మద్ సలీం అనే వ్యక్తిని పిస్టల్ తుపాకీతో అరెస్టు చేశారు. రీసెంట్ గా దీపు చంద్రదాస్ అనే 27 ఏళ్ల హిందూ యువకుడు మైమెన్సింగ్ లో లించ్ అయ్యాడు. ఫ్యాక్టరీలో పనిచేస్తున్న దీపు తనతో ఉన్న కొలీగ్ మత దురాశన చేశాడు అంటూ ఆరోపణ. అంతే. జనం గుంపులుగా చేరారు. దీపును కొట్టి చంపారు. అంతటితో ఆగలేదు. అతని శవాన్ని వేలాడదీసి తగలబెట్టారు. ఈ దృశ్యాలు ప్రపంచాన్ని కుదిపేశాయి. తర్వాత పోలీస్ ఎంక్వైరీలో దీపు మత దూషణ చేసినట్టు ఎలాంటి ఆధారాలు లేవని పోలీసులే స్పష్టం చేశారు. ఇది పనిస్థల వివాదం కావచ్చని అధికారులు అంటున్నారు. మైనారిటీల భద్రతపై ఆందోళన. ఇప్పుడు ఒకటే ప్రశ్న, బంగ్లాదేశ్లో హిందువులు సురక్షితంగా ఉన్నారా? గత కొన్ని నెలలుగా దేవాలయాలపై దాడులు, హిందూ ఇళ్లపై దాడులు, సోషల్ మీడియా బెదిరింపులు, ఇలాంటి ఘటనలు పెరుగుతున్నాయి. షేక్ హసీనాను అధికారంలో నుంచి తొలగించిన తర్వాత రాజకీయ అస్థిరత, దాని ప్రభావం మైనారిటీలపై పడుతుందా? ఈ ప్రశ్నలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో కూడా వినిపిస్తున్నాయి. భారత్లో కొన్ని చోట్ల నిరసనలు, మానవ హక్కుల సంఘాల ఆందోళన. దీనిపై బంగ్లాదేశ్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? దీపు చంద్రదాస్ కేసులో ఇప్పటి వరకు 12 మందిని అరెస్ట్ చేశారు. తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ అడ్వైజర్ మహమ్మద్ యూసఫ్ ఎక్స్లో స్పందిస్తూ ప్రభుత్వం బాధిత కుటుంబానికి పూర్తి మద్దతుగా ఉంటుంది అని హామీ ఇచ్చారు. మాటల కంటే చర్యలు ముఖ్యమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇది కేవలం 2 హత్యల కథ కాదు. ఇది ఒక సమాజం ఎదుర్కొంటున్న భయానికి ప్రతిబింబం. నేరస్తుడైనా సరే న్యాయం చేయాల్సింది చట్టమే, జనం కాదు. మతం పేరుతో లేదా గుంపుల ఉన్మాదంతో ప్రాణాలు తీస్తే రేపు ఎవరు సురక్షితం? బంగ్లాదేశ్ ప్రభుత్వం ఈ హింసను ఆపగలదా? మైనారిటీలకు నిజమైన భద్రత కల్పిస్తుందా? లేదా ఇలాంటి ఘటనలు మరింత పెరుగుతాయా? మీ అభిప్రాయం ఏమిటి? ఇది నేర న్యాయమా, లేక మైనారిటీలపై టార్గెట్ హింసనా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. దిస్ ఇస్ యువర్ శ్రీధర్ సైనింగ్ ఆఫ్.